అయితే మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఈరోజు మార్కెట్ అనేది చాలా న్యూట్రల్గా ఉంది. సో ప్రాఫిట్ లాసెస్ అనేది హెవీగా అయితే రాలేవు అనమాట. సో చాలా చాలా న్యూట్రల్గా ఉంది ఈరోజు మార్కెట్ అయితే. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఓవరాల్గా 500 వరకు అయితే లాస్ చూపిస్తుంది. బట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇందులో 200, ఇందులో 100, జస్ట్ ఒక 300 మాత్రమే మనకు లాస్ అనమాట. సో ఇది చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా న్యూట్రల్గా ఉంది మార్కెట్. యాక్చువల్లీ ఈరోజు మనం ఫారెక్స్ ట్రేడింగ్ చూసినట్లయితే, సో ఇక్కడ ఫారెక్స్ మార్కెట్ యూఎస్డి జేపీవై అసలు రన్ అవ్వట్లేదు, ఎందుకు నాకు అయితే తెలియట్లేదు. ఓకే, బట్ నేనైతే ఫారెక్స్ ట్రేడింగ్ ఎంట్రీ తీసుకుంటే అదైతే రన్ అవుతుంది, బట్ ఇక్కడ రన్ అవ్వట్లేదు. అయితే ఇక్కడ మన జేపీవై ఐఎన్ఆర్ని గమనించినట్లయితే ఓకే, మూమెంట్ అయితే బుల్లిష్ అండ్ మన సైడే అయితే ఉంది. సో ఇది ఇక్కడ మన కన్సల్టేషన్లో అయితే ఉంది. సో యాక్చువల్గా మార్కెట్ ఇక్కడనే ఉందన్నమాట. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో అందుకే మనకు ఇంత న్యూట్రల్గా మార్కెట్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఇక ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం 15 మినిట్స్లో ఎగ్జిట్ అయితే అయిపోతాం కదా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే 4 మినిట్స్ అవుతుంది. సో ఇక్కడ చూసుకొని మనం ఒక మంచి పాయింట్ చూసుకొని అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్డి ఐఎన్ఆర్ ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలో చూద్దాం. సో మనం ఇది యూఎస్డి ఐఎన్ఆర్ సెల్ చేసాం కదా. సో ఇక్కడ మనం లో పాయింట్ చూసినట్లయితే 1500 పెట్టుకుంటే అయితే చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, నేను దీన్ని 1500కి ఎగ్జిట్ చేసేస్తాను. ఓకే, సో యూఎస్డి ఐఎన్ఆర్ ఇక్కడ ఉంది కదా, మనం దీన్ని సెల్ చేసాం కదా. సో నేను దీన్ని అయితే సో 1700 అయితే ఉంది. నేను దీన్ని అయితే 1500 ఆ విధంగా 1550 అయితే పెడతాను. సో 1550 అయితే పెట్టేశాను. ఓకే, సో నేనైతే ఇందులో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు. ఈరోజు అయితే మార్కెట్ చాలా న్యూట్రల్గా ఉంది. అండ్ జేపీఐఎన్ఆర్ కూడా మనకైతే లాస్ అయితే హెవీగా ఇవ్వలేదు. సో అండ్ చూసినట్లయితే ఇక్కడ ఇంతవరకు పైకి వచ్చేసి ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకసారి బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం 5 మినిట్స్లో చూస్తున్నాం. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇంత ఫాల్ వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంత డ్రాస్టిక్గా పెరిగిపోయింది. అంటే సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేసి మనం ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ చేసేద్దాం అనమాట. ఓకే, అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ అయితే ఇంకొక జస్ట్ 100 వస్తే సరిపోతుంది మనకు. ఇక్కడ చూస్తున్నారుగా, సో ఇదైతే డౌన్ సైడ్ అయితే వస్తుంది. సో మనం యూఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్ని చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారుగా. సో యాక్చువల్గా ఇదైతే బయింగ్లోనే ఉంది. అండ్ ఓకే, కన్సల్టేషన్ అని కూడా మనం అయితే అనుకోవచ్చు. సో చూస్తున్నారుగా, మనకు దాని విధంగానే మనకి ఈ మార్కెట్లో కూడా కన్సల్టేషన్స్లోనైతే ఉంది. సో చూస్తున్నట్లయితే మన లాస్ అనేది చాలా చాలా వరకు తగ్గిపోయింది. సో ఇక్కడ 200కి వచ్చేసింది. అండ్ నేనైతే ఇంకా కొద్దిసేపు చూసి ఎగ్జిట్ అయితే చేసేస్తానన్నమాట. సో గాయస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు యూఎస్డి ఐఎన్ఆర్ అయితే మనకు ఫేవర్గా రాబోతుంది. సో మనకైతే ఇప్పుడు 0కి వచ్చేసింది. సో దీన్ని మనం సెల్ చేసాం కాబట్టి మనకైతే ఇది మన సైడ్ అయితే వస్తుంది. బట్ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. సో లాస్ వచ్చినా లాభం వచ్చినా, బట్ ఓవరాల్గా మన సైడ్ రావడం అయితే మనకైతే మంచి థింగే కదా. సో ఇక్కడ గమనించినట్లయితే సో యూఎస్డి ఐఎన్ఆర్ అయితే ఎగ్జిట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జేపీఐఎన్ఆర్ అయితే న్యూట్రల్గా ఉంది అక్కడే. సో నేను దాన్ని కూడా చూసి ఎగ్జిట్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఇక ఓకే 15 మినిట్స్ అయితే మనం వెయిట్ చేసేసాం. సో దీన్ని కూడా నేనైతే ఎగ్జిట్ చేస్తున్నాను. ఓకేనా, సో మనం దీన్ని బయింగ్ చేసాం కాబట్టి సో కొంత పైకి అమ్మడానికి ఇది మనం చూడాలి. ఓకే, నేను ఇక్కడ ఇంకొక 100 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, 150కి అయితే అమ్మేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మన ఓపెన్ పొజిషన్స్ చూడొచ్చు. అండ్ ఇది ఇంకొక 2 పిప్స్ కిందికి వస్తే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ జేపీఐఎన్ఆర్ ఇంకొక జస్ట్ 4 పిప్స్ వస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్. అండ్ ఇదైతే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు 67 రూపీస్ ప్రాఫిట్తో అయితే ఎగ్జిట్ అయిపోయాం. అండ్ ఇక్కడ జేపీఐఎన్ఆర్ చూసినట్లయితే మనకు లాసెస్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది ఇంతవరకు కన్సల్టేట్లో ఉండేది అండ్ మళ్ళీ డౌన్ సైడ్కి అయితే వెళ్తుంది. అయితే దీన్ని త్వరగా ఎగ్జిట్ చేయడం నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వెయిట్ చేసాం, 15 మినిట్స్ వెయిట్ చేసాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక డోజీ ఫామ్ అయ్యి అండ్ ఇది డౌన్ సైడ్కి అయితే వెళ్తుంది కాబట్టి మనం త్వరగా ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. సో నాకైతే ఉన్న ఓపిక వీకింది. ఓకే, నేనైతే దీన్ని అయితే ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఓకేనా, అండ్ ఉన్న ప్రైస్కి అయితే తీసేస్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా మనం ఓవరాల్గా వదిలేసిన మనకు జస్ట్ 250 మాత్రమే చేంజ్ వచ్చేదనమాట. ఓకే, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ట్రేడ్లో తీసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారుగా, మనకైతే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈరోజు మనకు
యాక్చువల్లీ ఇందులో 200 ఎక్స్ట్రా చూపిస్తుంది మనకు. సో 500 ఈరోజు మనకైతే లాస్ రావడం జరిగింది. సో పర్వాలేదు, ఇది చాలా చాలా తక్కువ లాస్ అనుకోవచ్చు. సో మనం తక్కువ లాట్స్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా సో రిస్క్ అయినా రివార్డ్ అయినా లిమిటెడ్గా ఉంటుందన్నమాట. అండ్ ఓకే గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.